హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను ఎల్లిపాయ కారం అన్నం చేసినాను ఫ్రెండ్స్. ఎలా చేశానో మీరు ఈ వీడియోలో చూసాను ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ముందుగా ఒక రోట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం మెత్తగా దంచుకోండి. తర్వాత 20 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం మెత్తగా దంచుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోండి. ఇలా దంచుతుండే వాసన మాత్రం సూపర్ వస్తుంది. ఈ ఎల్లిపాయ కారంని మొత్తం తాలింపు వేసుకోవాలి. ఇంకా నేనైతే ఇలా అయితే దంచేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే దంచుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లోకి అయితే 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా ఉంటే వేసి వేయించుకోండి. మనం దంచుకున్న ఎల్లిపాయ కారం ఉంది కదా, అది ఇందులో వేసి మంచిగా వేయించుకోండి. దీని కారం వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ కారం వేగేటప్పుడు దీంట్లోకి 1 స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత మనం వండిన వేడి వేడి అన్నం ఉంటుంది కదా, ఇందులో వేసి మంచిగా కలిపేసుకోండి. ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి. వండలు వండలుగా ఉంటే దీన్ని స్మాష్ చేస్తూ మంచిగా కలుపుకోండి. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మనకేమన్నా సాల్ట్ తక్కువ అనిపిస్తే టేస్ట్ చూసేసుకొని కొంచెం వేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మనకు అన్నం తినబుద్ధి కానప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.